హలో అండి. మొన్న బుడ్డదైతే ఇంటికి పోయింది కదా! 9 నెలలు పడితే ఎంటుకలు ఇవ్వాలనే పోయినారు. కాకపోతే 9 నెలలు పడినాక కూడా ఈ మధ్య అంత రోజులు బాలేవనేసి పోలేదన్నమాట. నిన్న 13వ తేదీ బావుందన్నాడు పూజారిని అడిగితే. అందుకని నిన్న 13వ తేదీ ఒక టెంపో తీసుకొని నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్లారన్నమాట పెంచుల కొనకి. అమ్మ వాళ్ళకైతే పెంచిల నరసింహస్వామి, మాకైతే వెంకటేశ్వర స్వామి అనమాట. ఇంకా వాళ్ళు నైట్ అక్కడే నిద్ర చేసి మంచిగా అన్ని చూసుకొని ఆ తర్వాత ముందుగా అయితే మేనమామని అడిగి కత్తిరింపులు ఇస్తారనమాట. ఇంక నా కొడుకు దగ్గర అయితే కత్తిరింపులు ఇచ్చి ఆ తర్వాత ఏదో సాంగ్యాలు ఉంటాయి కదా, కొన్ని కొన్ని చిన్న చిన్న సాంగ్యాలు అన్ని చేశారు. చేసిన తర్వాత బుడ్డదానికైతే ఇలా తలనీలాలు అయితే తీశారనమాట. నిజంగా పెంచిన నరసింహ స్వామికి ఆ బుడ్డది ఏమనుకుందో నాకు తెలియదు కానీ చూడండి, పిల్లోళ్ళు అయితే చాలా మంది ఏడుస్తున్నారు ఆడ. కానీ బుడ్డదైతే అస్సలు ఆడవనే లేదు, మంచిగా కూర్చొని స్వామికి అయితే తలనీలాలు ఇచ్చింది. మంచిగా హ్యాపీగా అస్సలు ఏడుపు అనేది రాలేదన్నమాట. చూడండి ఎంత ముద్దుగా కూర్చునిందో బంగారు తల్లి. మంచిగా కూర్చొని స్వామికి అయితే తలనీలాలు ఇచ్చింది. కాకపోతే ఈ మధ్య ఇంట్లో చీటికలు ఉన్నాయో ఆడాడ కుట్టాయి అన్నమాట, గుల్లలై ఉన్నాయి. కానీ భయపడ్డాం మేమైతే. కానీ అవి ఏం లేకుండా మంచిగా చేశారనమాట గుండు బంగారు తల్లికి. అలాగే వాళ్ళ డాడీ, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ నాయనమ్మ ఈమెతో కూడా కలిసి 5 మంది, బుడ్డక్కతో కూడా కలిపి అందరూ కలిపి 5 మంది ఇచ్చారనమాట. కొంతమంది 3వ సంవత్సరం 5వ సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు. కానీ మేము 9 నెలలు ఇచ్చేసాము. ఎందుకంటే బుడ్డానికి ఎంటుకలు కొంచెం పలచగున్నాయి కాబట్టి మంచిగా వస్తాయనేసి ఇచ్చామన్నమాట. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా బుడ్డదానికి ఒక లైక్ వేసుకొని కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దుగా